హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికీడింగ్ న్యూస్ తెలుగు. ఈరోజు మన ఇండియాలో రియల్మీ వాళ్ళు రియల్మీ 9 Pro మొబైల్ని అయితే లాంచ్ చేశారు. ఈ వీడియోలో ఈ మొబైల్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ మొబైల్ డిజైన్ చూసుకుంటే మాత్రం ఇది లైట్ షిఫ్ట్ డిజైన్తో అయితే వస్తుంది. అంటే బ్యాక్ సైడ్ డిజైన్ ఏదైతే ఉందో సో ఆ డిజైన్ మీద సన్లైట్ పడినప్పుడు ఆ కలర్ అనేది చేంజ్ అయితే అవుతుంది. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీయా గ్లాస్ బాడీయా అని అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. చూస్తుంటే మాత్రం కొంచెం గ్లాస్ బాడీ లెక్కనే కనబడుతుంది, కానీ వీళ్ళు మెన్షన్ చేసి ఉండేవారు ఒకవేళ గ్లాస్ బాడీ యూజ్ చేస్తుంటే. మరి మెన్షన్ చేయలేరంటేనే డౌట్ అయితే వస్తుంది, ఒకవేళ ప్లాస్టిక్ బాడీ యూజ్ చేసి గ్లాస్ ఫినిష్ ఇచ్చారని అయితే అనిపిస్తుంది. సో ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే అయ్యి ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ ఏ గ్లాస్ యూజ్ చేశారు అనేది వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు, కాబట్టి కోనింగ్ గ్లాస్ 3 or 5 అయితే యూజ్ అయితే చేసి అయితే ఉంటారు. అండ్ 6.6 ఇంచెస్తోని ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. సో డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది, సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కాబట్టి సో స్మూత్ అయితే ఉంటుంది డిస్ప్లే. మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు కానివ్వండి, నార్మల్గా యూజ్ చేస్తున్నప్పుడు కానివ్వండి. 1080x2400 పిక్సెల్స్ అండ్ 20:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే వస్తుంది. అండ్ 1000 nits మ్యాక్సిమం లెవెల్ బ్రైట్నెస్ అయితే మొబైల్కి అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో 1000 nits ఇచ్చారు కాబట్టి మీరు సన్లైట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు బ్రైట్నెస్ లెవెల్లోనే అయితే. గైస్ నెక్స్ట్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్లో చూసుకుంటే ఈ మొబైల్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. ఇది 5G ప్రాసెసర్, 6 nanometer మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 5G ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి ఇది 5G మొబైల్. మీకు ఫ్యూచర్లో 5G వచ్చినా కూడా ఈ మొబైల్ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఈ ప్రాసెసర్ గేమింగ్లో ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గేమింగ్ రివ్యూస్ అయితే చెక్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్ కెమెరాలో చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 64 MP ప్రైమరీ కెమెరా f1.8 అపర్చర్తో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ 8 MP 119 degrees ఫీల్డ్ ఆఫ్ ఇన్ కవరేజ్, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 2 MP డెప్త్ కెమెరా అయితే ఉంటుంది, f2.4 అపర్చర్తో అయితే వస్తుంది. సో మీరు బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 4K 30 frames/second అయితే వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. రియల్మీ 9 Pro Plus మొబైల్కి అయితే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో ఈ మొబైల్ కూడా ఇచ్చుంటే బెటర్ ఉండేది, కానీ వాళ్ళు బడ్జెట్లో తీసుకురావాలి కాబట్టి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకుంటే మాత్రం పంచోల్ కెమెరాతో అయితే వస్తుంది. అందులో 16 MP కెమెరా అనేది ఇచ్చారు. సో మీరు ఈ ఫ్రంట్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకుని 1080p 30 frames/second అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నేను చెప్పడం మర్చిపోయాను, ఈ మొబైల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది, సైడ్ మౌంటెడ్ అయితే కాదు. సో తెలుసుగా రియల్మీ వాళ్ళు AMOLED డిస్ప్లే ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇస్తుంటారు. సో ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. అండ్ Android 12 అండ్ Realme UI 3.0 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే మొబైల్ని అయితే తీసుకొస్తున్నారు. అండ్ 5GB ఎక్స్ట్రా వర్చువల్ ర్యామ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. సో 5000 mAh బ్యాటరీ పవర్ ఇచ్చారు కాబట్టి ఈజీగా అయితే మీకు 1 day బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది మొబైల్ అయితే. మీరు గేమింగ్ కూడా ఈజీగానైతే ఆడుకోవచ్చు ఎక్కువ టైం అయితే. అండ్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. దాదాపు 1 hour అయితే టైం అయితే తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ కావడానికి 0 to 100%. సో ఇవి రియల్మీ 9 Pro మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ ఈ మొబైల్ ప్రైస్ విషయంలో మాట్లాడుకుంటే ఈ మొబైల్ని 2 వేరియంట్స్లోనైతే తీసుకొచ్చారు, 6+128GB అండ్ 8+128GB. 6+128GB వేరియంట్ ప్రైస్ 18,000 అండ్ 8+128GB వేరియంట్ 21,000 అయితే పెట్టారు. ఈ మొబైల్ని 23rd February 12 PM ఫ్లిప్కార్ట్ అండ్ realme.com-లోనైతే సేల్కి అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ మొబైల్ మీద HDFC బ్యాంక్ కార్డ్స్ అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. 2000 అయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మీరు ఈ మొబైల్ బై చేసే ముందు HDFC బ్యాంక్ కార్డ్స్ని బై చేయడానికి అయితే ట్రై చేయండి, మీకు 2000 అయితే సేవ్ అయితే అవుతాయి. సో ఇవి రియల్మీ 9 Pro మొబైల్ ఫుల్ డీటెయిల్స్ అనమాట, ప్రైస్ అండ్ స్పెక్స్. సో ఈ మొబైల్ మీద నా ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం మంచి మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మీరు కొనేటప్పుడు ఖచ్చితంగా HDFC బ్యాంక్ కార్డ్స్ యూజ్ చేసుకోండి. సో 18,000 మొబైల్ మీకు 16,000లోనైతే వస్తుంది. 16,000కి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ అయితే మంచి ప్రైస్ రేంజ్లోనైతే లాంచ్ అయితే చేశారు. సో ఈ మొబైల్ అయితే మీరు తీసుకోవచ్చు. అయినా కూడా ఈ మొబైల్ గురించి ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ మొబైల్ రివ్యూస్ అయితే చెక్ చేయండి, అప్పుడే మీకు క్లారిటీ అయితే వస్తుంది.
సో ఇది గైస్ ఈరోజు వాళ్ళ వీడియో. ఈ వీడియోని నేను వాయిస్ రికార్డ్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే వేరే ప్లేస్కి అయితే వచ్చాను. సో ఇక్కడ అంత వీడియో రికార్డ్ చేస్తే లొకేషన్ అంత బాగాలేదని నేనైతే ఆ వాయిస్ అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. సో ఇది గైస్ ఈరోజు వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.